హలో డార్లింగ్, ఈ రోజు డిన్నర్ ఏంటి? ఒక చెంచాడు విషం. ఓకే చిట్టి, నేను రావడం కొంచెం లేట్ అవుద్ది, నువ్వు తాగి పడుకో. తలుపుకి ఆయిల్ పోయాలి, చాలా టైట్గా ఉంది. మందు కొట్టొచ్చావా? నేను తాగనని నీ మీద ఒట్టేశాను కదా. యాపిల్ తీయడానికి వచ్చాను బంగారం. బాగా ఆకలి. అదే ఈరోజు మిక్సింగ్లో ఎంత తేడా జరిగిందో తెగ తిప్పేస్తుంది. ఎలాగైనా అర్జెంటుగా రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఎవరో దీని ఇలా వంకర టింకరగా తగిలించారు. కూర్చుంటే కూర్చో. హలో నా వైఫ్ నిద్రపోయింది. హలో 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 మావా. ఏంట్రా మావా, ఇంకో పెగ్గేద్దాం. లేదు మావా, నేను మందు మాని వారం అయింది. నా పిల్లలకు నచ్చడం లేదురా, అందుకే టోటల్ గా మానేసాను. బస్కిల్ తీస్తేనే హార్మ్స్ బాగా టైట్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేశాను కదా, బాగా టైట్గా ఉంది. టీస్తా బంగారం? ఓ థ్యాంక్ యూ. చక్కెర ఇక్కడ ఉంది కదా, అందుకే. టీ తాగితే దిగుతుందంటారా, ఎక్కుతుంది ఏంటి? నువ్వు తాగుతా బంగారా టీ? నువ్వే తాగు. వద్దా? ఓకే ఓకే. నువ్వెప్పటికీ మారవా? ఏంటి ఇంకా ఇంకా ఏం మారాలి? పెళ్ళాం మాట కాదనకుండా మందు మానేసి గుడ్ బాయ్గా ఉన్నాను. మారాలంట ఇంకా నేను ఏం మారాలి? ఎందుకు మారాలి? ఏం తప్పు చేసేదా? నువ్వు అక్కడ రాడ్ ను పట్టుకుని ఏం చేస్తున్నావు? ఇది మగవాళ్ళ డాన్స్ మ్యాన్. హలో లేడీస్, జెంటిల్మెన్ అండ్ సనీ, ఈ పార్టీకి ఏర్పాట్లు చేసింది ప్రియా. మీరందరూ మందు కొట్టబోతున్నారు ఫ్రీగా. ఎందుకంటే డైరెక్టర్ గౌతమ్ కి ఈ రోజు హ్యాపీ బర్త్డే. మనం తాగుతూనే జరుపుకుందాం జాలీ డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పారు నీకు? వినపడటం లేదు. అదే నా పాస్పోర్ట్ లో చూసావా నువ్వు? లేదు, వినపడటం లేదు. ఓకే, బయటికి రా. బయట అవుట్ సైడ్. Excuse me. Excuse me. Please.
బర్త్డే నీకెలా తెలుసు? తెలుసు. హే ట్రామ్, ఇందులో వెళ్దామా? లేదు, నేను వెళ్ళాలి. అందుకే అబ్బాయిలతో వెళ్ళాలి అనేది. ఎందుకలా? అబ్బాయిలతో అయితే నైట్ ఫుల్గా జాలీగా బయట తిరగచ్చు. మీలాగా టైం అయింది ఇంటికి వెళ్ళాలి అనేవాళ్ళు కాదు. ఓకే, లెట్స్ గో. Hey! 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 Ilayaraja gari song collection. Hey! Yeah, wow! ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక రోజు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నీకు? ఓకే ఓకే ఓకే, నాకు అంతే. థ్యాంక్ యూ. హే, సన్ రైజ్ అందంగా ఉంది కదా? యా. ఏ, ఓ ఫోటో తీసుకుందామా ఈ ట్రిప్ గుర్తుగా? యా. వయ్యారం నే మెచ్చి మెచ్చి నాకెక్కినాదంట పిచ్చి, నీ కళ్ళ కాటుగా నా గుండె చాటుగా కనుగీటగా అలవాటుగా ఎదవీణ మీటగా. వయ్యారం నే మెచ్చి మెచ్చి నాకెక్కినాదంట పిచ్చి, నా వాన వెల్లుకే నీ చూపులంటగా ఆ వెన్నెలే తొలి చిన్నెలై నా కోర్కె పెంచగా. ఓహో ప్రియా ప్రియా ఎదలాగే చిలిపి చెలియా, నా హృదయమే తపించగా వచ్చవెంటి వరమియా. ఓహో ప్రియా ప్రియా ఎదలాగే చిలిపి చెలియా, నా హృదయమే తపించగా వచ్చవెంటి వరమియా. పూలు లేని లోకాన పూలు లేని లోకాన బతికానే నిన్ను చేరు వరకు, నేడయ్యా పువ్వులు నీరేకు. మగువలతో సహవాసం లేదనుకున్నానే, తొలిసారి హృదయాన్ని నీకే ఇచ్చానే. మొత్తం ముద్దంతా ఇకపై నాదనుకున్నానే. వయ్యారం నే మెచ్చి మెచ్చి నాకెక్కినాదంట పిచ్చి, నా వాన వెల్లుకే నీ చూపులంటగా
వయ్యారం నే మెచ్చి మెచ్చి నాకెక్కినాదంట పెచ్చి నా వాన వెన్నుకే నీ చూపులంటగా ఆ వెన్నెలే తొలి చిందెలై నా కోర్కె పెంచగా ఓహో ప్రియా ప్రియా ఎదలాగే చిలిపి చెలియా నా హృదయమే తప్పించగా వచ్చవెంటి వరమియా ఓహో ప్రియా ప్రియా ఎదలాగే చిలిపి చెలియా నా హృదయమే తప్పించగా వచ్చవెంటి వరమియా ఏం లేదు, జస్ట్ ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఇలాగే మెయింటైన్ చేయి. Hey TJ, ఎందుకు మన అంకుల్ ని సైడ్ కొడుతున్నావ్? Hey Gautam, all right, see you. Take care, darling. ఓకే బాయ్ సన్నీ. Priya, come on, వెళ్దామా? ఏ సనీ, Yeah, sure. నన్ను డ్రాప్ చేస్తానన్నావుగా? సన్నీ నేను డ్రాప్ చేస్తాను. Okay. ఎన్నిసార్లు చెప్పాలి? Priya, ఒకసారి అర్థం కాదు. రేపు నువ్వు ఫోన్లో ఎందుకే నన్ను టార్చర్ పెడుతున్నావు? పెట్టావు ఫోన్. ఫోన్ చేయి, okay? ఏయ్ చీ పెట్టే. And నువ్వు క్లయింట్ కి పంపించిన మెయిల్ ఒక CC వేసి నాకు ఏయ్ నారాయణ, ఏయ్ గౌతమ్, రే ఏంట్రా ఇలా అయిపోయావు? నా పెళ్ళవరా, నాకు నా వైఫ్కి అస్సలు పడట్లేదురా, రోజు గొడవలే. మామా నువ్వు ఆ రోజు అన్నావు కదా, అది 100కి 100 రూపాయలు నిజమరా. లైఫ్లో అమ్మాయి, లవ్, మ్యారేజ్ ఇవే వద్దనుకు నీ లెవెల్ మెయింటైన్ చేస్తున్నావు కదా. ఉంటే నీలాగే ఉండాలిరా. నిన్ను చూస్తుంటే చాలా జెలసీగా ఉందిరా. కానీ అమ్మాయిలంటేనే టార్చర్ రా. ఎవర్రా నీకు తెలిసిన వాళ్ళ? లేదు తెలీదు. ఫ్లైట్లో నాతో వచ్చారు. ఓకే, మరెందుకు ఇంకా ఎక్కడ ఉన్నారు? మీరు బయలుదేరండి, మాట్లాడుకుంటున్నాం, టైం పడుతుంది. ఎందుకమ్మా ఇంత లేట్ అయింది? ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఇలాగే మెయింటైన్ చేయండి. హలో ప్రియా, నా వాచ్ నీ దగ్గర ఉంది, అది నాకు కావాలి.
నీ వాచ్. ఇకపై ఏమన్నా సన్నీతో మాట్లాడుకో. నేను వెళ్ళొస్తాను. అలాగా? లేదు లేదు, మీరు చెప్పిందే కరెక్ట్. తప్పకుండా. ఒక నిమిషం ఉండండి. ఏంటమ్మా? నువ్వు చెప్పినట్టు నేను కార్తీక్ని పెళ్లి చేసుకుంటాను. ఎందుకు రా ఇలా కొడుతున్నావు? మరి ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా.